వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. (2026) అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళపతి విజయ్ అడుగులు. అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ బాపును ఆకాశానికి ఎత్తిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ పొన్ని కొనేసా. భీమలదేవపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగర శివార్లోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో నిర్వహించిన అస్మిత రగ్బీ లీగ్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొనగా అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. చూడమ్మా, స్ట్రైట్గా చూడండి. రెడీ అట్లే ఉండండి. రెడీ అట్లే ఉండండి. ఓకే సార్. సెకండ్ ప్లేస్ వాళ్ళు రాండి అందరూ. సెకండ్ ప్లేస్ ఓకే రా. రెడీ సార్. సీనియర్స్ ఒకటి స్టేట్ జరుగుతుంది. చూడమ్మా, రెడీ ఓకే అట్లే ఉండండి. రెడీ సార్ అట్లే ఉండండి. ఓకే రెడీ స్మైల్. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మండియా కూడా చెప్పి పంపించినాడు. దానికి సంబంధించి అబ్జర్వర్ వచ్చినారు. ఈ ఘటన ఏంటంటే, ముగింపు కార్యక్రమానికి మనకు క్రీడాదాత, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు కంటే మనకి క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళు కర్నూలు జిల్లాలో చాలా తక్కువ. ఓకే రెడీ స్మైల్. రాష్ట్ర కేంద్ర క్రీడల శాఖ మంత్రి మండియా కూడా చెప్పి పంపించినాడు. దానికి సంబంధించి అబ్జర్వర్ వచ్చినారు. ఈ ఘటన ఏంటంటే, ముగింపు కార్యక్రమానికి మనకు క్రీడాదాత, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు కంటే మనకి క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళు కర్నూలు జిల్లాలో చాలా తక్కువ. అటువంటి తక్కువ అరుదైన వ్యక్తి మనకు ఎల్లవేళలా పిలిచిన సందర్భంగా మీ అందరికీ మెడల్ చేసి ఆశీర్వాదం. ఒక మహోన్నతమైన పర్వదినంగా భావించవచ్చు. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వము ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం తీసుకోవడంలో అస్మిత అసోసియేషన్ తరఫున రగ్బీ గేమ్ను అన్ని జిల్లాల నుంచి పిలిపించి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మధ్యన పోటీలు నిర్వహించి వాళ్ళకు మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది చాలా గర్వించదగవలసిన విషయము. ఏ దేశంలో అయితే స్త్రీలు అభివృద్ధి చెందుతారో ఆ దేశము టాప్లో ఉంటుంది ప్రపంచంలో. ఈరోజు ఇక్కడ చూస్తే ఇంతమంది అమ్మాయిలు ఈ ఆట ఆడి గెలిచడానికి వచ్చి మెడల్స్, సర్టిఫికెట్స్ తీసుకోవడం అనేది చాలా గర్వించాల్సిన విషయము. ఎందుకంటే జెండర్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అభివృద్ధి అనేది అంటే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు, ప్రయత్నం నీది ఫలితం నాది అని. కాబట్టి ఇక్కడ ప్రయత్నం అంటే పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అసెట్. ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేటరీ సర్టిఫికెట్స్ ఇస్తారు.
ఆ పార్టిసిపేషను, ఆ ఎక్సర్సైజ్ అనేవి వాళ్ళకి ఎంతో ఉపయోగపడితే భవిష్యత్తు బాటలేస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో ఊబకాయము, తర్వాత ఒంటరితనం ఎక్కువైపోయినాయి. దానివల్ల కూడా చెడు అలవాట్లకు లోనవుతారు. అలా కాకుండా నలుగురిలో కలిసి, నలుగురితో ఆటలాడి, నలుగురితో స్నేహంగా ఉంటూ 4 విధాలుగా అభివృద్ధి చెందేది కేవలం స్పోర్ట్స్లోనే. ఇక్కడ కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉంటుంది స్పోర్ట్స్ అనేవి. ప్యూర్ మెరిట్ ఓరియంటెడ్గా ఉంటాయి స్పోర్ట్స్. ఇండివిజువల్ గేమ్స్ అయినా, టీమ్ గేమ్స్ అయినా కానీ పిల్లల్లో ఈ ఉత్సాహము, ఉద్రేకం చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. రగ్బీలో ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఇప్పుడే మన సుధీర్ బాబు చెప్పాడు. చాలా శుభ పరిణామం అది. అందులో కర్నూలులో రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, సుంకన్న గారి ఆధ్వర్యంలో ఇటువంటి గేమ్స్, స్పోర్ట్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి అభివృద్ధికి ఒక నిదర్శనము. ఈ పిల్లలంతా, ఆడపిల్లలు చాలామంది ఒక సముద్రంలాగా వచ్చినారు. ఈరోజు ఉప్పెనలాగా అమ్మాయిల్ని ఇంతమందిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ డెవలప్మెంటే మన సొసైటీ డెవలప్మెంట్కు తార్కాడమని నేను భావిస్తూ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. కొడుమూరు మండలం ఆమడగుంట్ల గ్రామం నందు కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి, శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి, చైర్మన్ కేడీసీసీ బ్యాంక్ కర్నూలు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన గ్రామ సచివాలయంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మనం ఇక్కడ మీటింగ్ జరిగే కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు, పాలకుర్తి, కొత్తూరు కలిపి 28 ఓట్లు అంటే మండలంలో ఉన్నటువంటి వాడిని మళ్ళీ అబద్ధాలు చెప్పలేము. దానికి శ్రీకారం చుట్టే ఎలక్షన్. సంక్షేమం, అభివృద్ధితో పాటు మన కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా అభివృద్ధిని చేస్తుంది అని సాక్షాత్కరించబడుతుంది. ఎందుకంటే ఈరోజు పంచాయతీ ఆఫీస్ని కూడా ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఈ గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి శ్రీశక్తి పథకం అయితేనేమి, అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే అన్నా క్యాంటీన్లోని ఇలా గ్యాస్ పథకము, ఇలా ఎన్నో ఇప్పుడు సూపర్ 6 పథకాలలో ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేయడానికి దాదాపుగా ఇప్పటికి 90%ని క్లియర్ చేయడం జరిగింది సంవత్సరం. ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గం ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రులు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన తర్వాత ఒక అభివృద్ధి జరిగిందంటే కేవలం ఈ రోజు గాజులున్న ప్రాజెక్టు ఆ రోజు సంజీవయ్య గారి కృషి వల్లనే ఈ రోజు ప్రతి ఎకరాకు నీళ్లు పారుతుండడానికి ఒక నిదర్శనం కూడా డిఎంఎఫ్ నిధుల కింద అదనంగా 5 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ గ్రామాల అభివృద్ధికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా అభివృద్ధికి మాత్రం ఎవరు అడ్డుకున్నా దాన్ని అభివృద్ధిలో అడ్డుపడితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. అభివృద్ధిని మాత్రం ఖచ్చితంగా చేసి తీస్తాం ఈ గ్రామానికి అని చెప్పి కూడా సవినయంగా. హైదరాబాద్ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించిన తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోద్ రామచందర్ నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోద్ హుసేన్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర యావత్తుగా గత శ్రావణ మాసం స్టార్ట్ అయిన మొదటి నుంచి మా గిరిజన బంజారా యువతీ యువకులు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అంతటా మరి వారి సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా
తీజ్ పండుగని నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున మరి మేడిపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే కుకట్పల్లి దాకా, అదేవిధంగా మేడ్చల్ దగ్గర నుంచి మొదలు పెడితే శంషాబాద్ దాకా మరి గిరిజన సోదరమణులు ఉత్సాహంగా ఆనందోత్సవాలతో నిర్వహించుకునే పండుగ. రాష్ట్రమంతటా మరి పాడి పంటలు పండాలి, సిరి సంపదలతో వారి కుటుంబాలు మరి వెదజిల్లాలి. అదేవిధంగా ఆరోగ్యాలతో రాష్ట్రమంతటా ప్రజానీకం సుభిక్షంగా ఉండాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మరి పాలన మంచిగా సాగాలని చెప్పేసి, అదేవిధంగా యువతులు వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని, వారికి మంచి ఉద్యోగాలు, అదేవిధంగా మంచి సంబంధాలు రావాలని చెప్పి చేసుకునే మరి తీజ్ పండుగ. మరి భవిష్యత్తులో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా, మరి బంజారా సంస్కృతిని కాపాడుకునే విధంగా, ప్రకృతిని మాత్రమే నమ్ముకొని చెట్లే మా దేవతలు, బండలే మా రాళ్ళే మా దేవుడు, కొండలే మా దేవాలయాలు, అదేవిధంగా ఈ ప్రకృతే మా సాంప్రదాయం అని చెప్పేసి దాన్ని మళ్ళీ చాటింపు చేసే విధంగా మరి JNTU యూనివర్సిటీలో విద్యార్థులు అందరూ ఏకమై మరి గత 10 రోజులుగా నవరాత్రులుగా మరి వారు కష్టపడి మరి పోసి అంటే దీన్ని నీరు పోసి మరి నారుగా ఈరోజు మరి నిమజ్జనానికి ఈ ఉత్సవానికి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిర్వాహకులకు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా పంపిణీ గురించి విచారించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కృష్ణగిరి మండల కేంద్రంలో ఆముదం పంటను పరిశీలించి ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళపతి విజయ్ అడుగులు. ఎన్నికల బరిలోకి తమిళగా వెట్రి కలగం. మదురైలో భారీ బహిరంగ సభ నిర్వహించిన టీవీకే లక్షలాదిగా తరలివచ్చిన విజయ్ అభిమానులు. மக்களை நோக்கி செல்கிறார் நமது அண்ணா. மன்னன்னா
வரனா அவன் கொடனா தனியா இல்ல கடனா தனியா இல்ல கடனா மக்கள் தானே மன்னர்களை உனக்கு கட்ட வரனா కృష్ణగిరి మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన స్పేస్ జర్నీని అర్థమయ్యేలా చెప్పాలంటే మాటలు దొరకట్లేదన్నారు. నా జర్నీలో నేను సేకరించిన సమాచారానికి వెలకట్టలేం. అది మన గగన్యాన్
భారతీయ స్పేస్ స్టేషన్ మిషన్కు ఉపయోగపడుతుంది. త్వరలోనే మన నేలపై నుంచి మన క్యాప్సూల్స్, మన రాకెట్లో వ్యోమగామాలను పంపగలుగుతాం. స్పేస్ నుంచి ఇప్పటికీ భారత్ సరే జహాసే అచ్చా అన్నట్లుగానే కనిపిస్తుంది. జై హింద్, జై భారత్ అని తెలిపారు. With people who have had a history of human space flight, it is invaluable, and I think all of this information that I have been able to collect in the past 1 year is going to be extremely useful for us for our own mission, the Gaganyaan and the Bharatiya Antariksh Station. And very soon we shall see somebody traveling up in our capsule from our rocket, from our soil. In spite of all this training, आपने चाहे जितनी भी ट्रेनिंग की हो, लेकिन उसके बाद भी जब आप उस रॉकेट पे बैठते हैं और जब वो इंजन इग्नाइट होते हैं, when they catch fire, I think it is a very different feeling. I had not imagined of how it would feel like, and I was actually running behind the rocket for the first few seconds. I took time to catch up to it. From that point of time till the time we splashed down, the experience has been unbelievable. It has been so exciting and so amazing that I really have been struggling to find words of how do I convey it to you so that you live that through my words. Probably I'll take some more time. But the training prepares you very well for the mission, but the experience is very different from what you learn on ground. On orbit, when we reached, and you would have seen that the body undergoes a lot of changes. There are different things that happen to you. जब प्रधानमंत्री जी के साथ मेरा इंटरेक्शन हो रहा था, तो आप लोगों ने देखा होगा कि मेरा सर इस समय प्रॉब्लम इस साइज से दुगना था. It was double this size. And so बहुत सारे changes होते हैं बॉडी में. You don't feel good for the first 3 to 4 days, but you still are working and you are interacting with the systems and doing a lot of work. But उसके बाद 3 से 4 दिन में ही आपकी बॉडी यूज्ड टू हो जाती है. उसको अच्छा लगने लगता है, and you start performing well and you start feeling okay and everything becomes all right. And then when you have spent 20 days, आप जब रह चुके हैं वहाँ पे 20 दिन के बाद, when you come back, then again the body forgets of how it is to live in gravity, and so it again has to readjust and rewire to understand of what it takes to just walk or just hold things or just do things. I narrated this incident in one of the interviews, I think before that. I was sitting on my bed and I was holding my laptop, and the habit was so ingrained in me that I held my laptop and I left it, hoping that it will float. But unfortunately we have gravity here, so it just fell down, and thankfully nothing happened because of the carpet. But that is the kind of rewiring your brain has to undergo, when you come back, when you go up or when you come back. కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు బ్రాహ్మణదొడ్డి గ్రామ చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదల వల్ల సుమారు 120 ఎకరాల పొలాలకు సాగునీరు అందనుంది. కావున రైతులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు. కృష్ణగిరి మండల కేంద్రంలోని ఆయిల్ ఫామ్ పంట సాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.